భారత రాజ్యాంగం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రాజ్యాంగము ప్రమాదంలో పడ్డది. ప్రమాదంలో పడ్డ పరిస్థితుల్లో ఈరోజు యాదాద్రి జిల్లా ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అందరం ఇక్కడ ఈ యొక్క రాజ్యాంగ సమర్పించిన పార్లమెంట్ కు సమర్పించి ఇది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య భారతదేశమని చెప్పినటువంటి దాన్ని లౌకికాన్ని తీసేయాలి, లౌకిక తత్వాన్ని తీసేయాలి అనేటువంటి ఒక వాదన భారతదేశంలో తప్పుడు వాదన వస్తున్న దాన్ని ఈనాడున్నటువంటి యువతరం మేధావులు అందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ఈ జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలే, సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను అనేది తీసేయాలనుకుంటున్నారు కాబట్టి కాపాడుకోవాల్సిన ప్రమాదం మనకున్నది. ఈ విషయంలో మీరందరూ కూడా ఈ అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతోనే కాబట్టి. అంతేకాకుండా ఇవాళ కొన్ని మతోన్మాద శక్తులు భారత రాజ్యాంగం మర్చే విధంగా ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. అలాంటి సమయంలో మనమందరం కూడా ఒక తాటిపై ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఇవాళ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి మనమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా కళాశాలల్లో పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఒక పాఠకుగా భారత రాజ్యాంగాన్ని చదివించే విధంగా మనమందరం కూడా కంకణబద్ధమై పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం